హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. నేను ఇప్పుడు ఏం చూపిస్తున్నానని చూస్తున్నారా? ఏం చూపించట్లేదు. ఇవాళ మనం నెయ్యి ఎలా తయారు చేస్తారో చూపించబోతున్నాయి. నెయ్యి చేయడం మాకు రాదా ఏంటి అనుకుంటున్నారా? చాలామందికి వచ్చిండి, కొంచెం మందికి రాదు కదా. అందుకనే నాకు తెలిసింది మీకు తెలియజేయడానికి చూపిస్తున్నాను. ఇది నేను ఫస్ట్ చూపించింది పాల మీద మీగడండి. పాల మీద మీగడలో నేను పెరుగు వేసి తోడబెడుతున్నాను. పెరుగు వేసి తోడబెడితే అది పెరుగు మీగడ అయ్యిద్ది కదా. అది నాకు కూడా ఒకళ్ళు చెప్పారు. ఒకళ్ళు అంటే మా పెద్దమ్మ చెప్పింది. ఫస్ట్ నేను కూడా పాల మీద మీగడతోనే చేసేదాన్ని నెయ్యి. టేస్ట్గా వచ్చేది, కానీ అంత నాకేంటి బయటలా వేరేలా అనిపించట్లేదు, పూసగా రావట్లేదు ఏంటి అనుకునేదాన్ని. మా పెద్దమ్మ చెప్పింది, మనం పాల మీద మీగడలో కొంచెం పెరుగు వేసి మనం తోడబెట్టి దాంతో నెయ్యి చేస్తే అది చాలా బాగుండిద్ది, పూసగా వచ్చింది అని చెప్పి నేను అలాగే ట్రై చేశాను. నాకు బాగా కుదిరింది. అది మీకు కూడా నేను చూపిస్తే తెలిసిద్ది కదా, కొంతమందికి తెలియదేమో ఈ మ్యాటర్ అని చెప్పి నేను చూపిస్తున్నాను. నెయ్యి అది తోడబెట్టిన తర్వాత పాలు తోడబెట్టాను. అది చూసారా ఎలా వచ్చిందో? సేమ్ పెరుగులా కనిపిస్తుంది కదా తోడబెట్టిన తర్వాత. చూడండి ఎలా వచ్చిందో, పెరుగులా ఉంది సేమ్. నేనేం చేశానంటే ఒక మిస్టేక్ చేశాను. ఆ మిస్టేక్స్ ఏంటంటే మీరు చేయరు చాలామంది. నేనేం చేశానంటే మీకు చూపించే ఆరాటంలో దాంట్లో నేను మీగడ ఎక్కువ వేసేసాను. అది ఏమైందో మీరు చూడండి ఒక్కసారి. ఎక్కువ వేసేసరికి చూసారా బయటకు వచ్చేసింది. తర్వాత మళ్ళీ తీసి కొంచెం వేసాను. ఆ క్లిప్ పెట్టలేదు, అసహ్యంగా ఉండిద్దని. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఏమంటారు, అమ్మ చేసిన నెయ్యి పూసగా అంటారు, సేమ్ అలాగే వచ్చింది. ఇది మనం ఈ మీగడంతా పైకి తేలిన తర్వాత మనం అంతా ఇది కలెక్ట్ చేసి చల్లని నీళ్ళలో అయినా లేకపోతే ఐస్ క్యూబ్స్లో అయినా వెళ్ళాయి, అప్పుడే అది గడ్డగా ఉండిద్ది. లేకపోతే ఆ నెయ్యి అది మీగడంతా కరిగిపోయి నీళ్ళలో కలిసిపోద్ది. అందుకే ఇలా వేసుకోవాలి. చల్ల నీళ్ళలో వేసుకున్న తర్వాత ఒక 2 to 3 times 4 times మనం కడుక్కోవాలి. ఇది కడిగి చల్ల నీళ్ళలోనే కడగాలి. నార్మల్ నీళ్ళలో కడిగితే అది ఇదైపోద్ది, కరిగిపోద్ది. అందుకే 2-3 times మనం కడుక్కొని బాగా నేను ఆ గిన్నెలోనే కడుక్కొని దాంట్లో పెట్టి చూసారా, పెట్టగానే నెయ్యి కాదు సారీ మీగడ ఎలా కరిగిందో మనం మధ్యలో కలుపుకుంటూ చేసుకోవాలి. లేకపోతే ఇది కూడా అడుగంటేసిద్ది. మనం మధ్యలో చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ మనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే అడగంటకుండా ఉంటేనే మనకు నెయ్యి చాలా బాగా వచ్చిద్ది. అప్పుడు తర్వాత మన మాటల్లోనే చూసారా, ఇది కాగిపోయింది. కాగి ఎల్లోయిష్గా వచ్చింది. ఇంకొంచెం ఎల్లోయిష్గా వచ్చే వరకు మనం పెట్టుకున్న తర్వాత దీంట్లోకి మనం కొంచెం కరివేపాకు, లవంగ చెక్క పక్కన తీసి పెట్టుకోవాలండి. ఇది వేస్తే చాలా అరోమేటిక్ ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటుందండి. నార్మల్ నెయ్యి స్మెల్ వచ్చిద్దిగా అనుకుంటారు, కానీ ఇది వేస్తే ఇంకా బాగా వచ్చింది. చూపిస్తున్నాను చూడండి. కరివేపాకు కొంచెం, లవంగ చెక్క వేసుకొని ఇంకొంచెం కాగపెట్టుకుంటే ఇంకా బాగా స్మెల్ వచ్చింది. ఇంత కొంచెం నెయ్యిగా ఇంత హడావుడి చేస్తుంది అనుకుంటున్నారా? లేదండి, నేను నార్మల్గా ఎక్కువ అయిన తర్వాతే చేస్తాను. ఎప్పుడు ఏంటంటే నాకు తెలిసిన విషయం మీకు తెలియచేసి మీకు హెల్ప్ అయ్యిద్దిగా చూపిద్దామని చెప్పి కొంచెం తొందరగా పడి చేసేసాను. మీకు చూపిస్తున్నాను కదా. ఇక్కడ బబుల్స్ వస్తున్నాయి చూసారా, ఇలా బబుల్స్ వచ్చేంతవరకు కాగపెట్టుకున్నప్పుడే మనకి నెయ్యి పూసగా వచ్చిద్ది. ఇలా పెట్టుకోవాలి. చూసారా అయిపోయింది. మనం ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాం, లేకపోతే మీకు కావాల్సిన డబ్బాలో వేసుకోండి. నేను దీన్ని వడగట్టట్లేదు, ఎందుకంటే ఇది చాలా వేడిగా ఉంది. నేను వేరే దాంట్లో వేసేస్తున్నాను. దాంట్లోనే పెడితే ఏమైందంటే ఇంకా నెయ్యి కాగి అది నల్లగా అయిపోద్ది. అందుకే ఇప్పుడే డబ్బాలో తీసేస్తున్నాను, నాకు కావాల్సిన డబ్బాలో. తర్వాత నేను దీన్ని వడగట్టుకుంటాను. ఇది పూసగా వచ్చింది, మీకు చూపిద్దామని నేను అనుకున్నాను, కానీ మా పిల్లలు అంత అవకాశం నాకు ఇవ్వలేదండి, పడేశారు. చాలా వేస్ట్ అయిపోయింది. ఆ కొంచెం ఏం చూపించాలని చూపించలేదు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నాకు సబ్స్క్రైబ్ చేసి